నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 39వ భాగం. జీవితం వాల్యూ తెలియదా? తిన్నదరగక ఎవడితోనో తిరిగి సమస్య కొని తెచ్చుకునేది కాకుండా ఇంట్లో వాళ్ళకి తీరని సుఖం తెచ్చిపెట్టాలని అనుకున్నావా? విసురుగా అడిగాడు అర్ణవ్. కావేరి మొహం ఒక్కసారిగా వాడిపోయింది. హౌ డేర్ యూ? కోపంగా అడిగింది. ఈ ప్రశ్న అడగడానికి మెడ మీద తలకాయ ఉంటే చాలు, డేరెందుకు? ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఐ హేట్ యూ. ఎడుపును అణిచిపెట్టుకుంటూ విసురుగా అంది. ఇప్పుడు నేను నిన్ను అర్జెంటుగా ఏమీ లవ్ చేసేయడం లేదు, నిర్లక్ష్యంగా అన్నాడు. ఛీ అంటూ అతన్ని విడిపించుకోబోయింది. ఆ టైంలో తన అక్కని కిరీటిని గుర్తు చేసి తన గిల్ట్ని మరింత పెంచినందుకు అతని మీద విపరీతమైన కోపం వచ్చింది కావేరికి. ఆమె తనని అలా చీత్కారం చేసేసరికి అర్ణవ్ కోపంతో పరిసరాలు మర్చిపోయాడు. ఆమెని మరింత దగ్గరికి లాక్కుని గట్టిగా తన శరీరానికి అదుముకున్నాడు. ఆమె గుంజుకుంటున్నా పట్టించుకోకుండా ఆమె పెదాలను అందుకోబోయాడు. ఏ మిస్టర్! వెనక నుంచి ఎవరో భుజం తట్టి మరీ పిలవడంతో విసుగ్గా వెనక్కి తిరిగిన అర్ణవ్ గతుక్కుమన్నాడు. అక్కడ ఒక కానిస్టేబుల్ నిలబడి తన వైపే మిర్రిమిర్రి చూస్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? అధికార దర్పంతో అడిగాడు ఆ కానిస్టేబుల్. ఆ క్షణం తన కంట్రోల్ పోయేలా చేసిన కావేరి మీద పీకల దాకా కోపం వచ్చింది అర్ణవ్కి. ఆవేశాన్ని అదుపు చేసుకుని మొహం మీదకి నవ్వు తెచ్చుకుని కావేరిని వదిలి కానిస్టేబుల్ వైపు తిరిగాడతను. టెన్షన్ పడుకు, మన పోలీస్ బాబాయ్ అర్థం చేసుకుంటారు. దూరం జరగబోయిన కావేరి చేతిని పట్టుకుని తన వైపుకు లాక్కుంటూ అన్నాడు అర్ణవ్. అతను ఆ టైంలో అలా ఎలా నవ్వగలుగుతున్నాడో అస్సలు అర్థం కాలేదు కావేరికి. ఆమె మొహం కోపంతోనూ ఎంబరాస్మెంట్తోనూ కందిపోయి ఉంది ఎర్రగా. అప్పుడప్పుడే బీచ్ రోడ్ మీద స్ట్రీట్ లైట్లు వెలుగుతున్నాయి. తాము నిలబడిన ప్లేస్ చాలా స్ట్రాటజిక్గా కొంచెం మసక చీకటిగా ఉండడం అప్పుడు గమనించింది కావేరి. తడిసిన తన బట్టలు, అర్ణవ్ రేగిన జుట్టు, తన కాళ్ళకి చెప్పులు లేకపోవడం అంతా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఆ పోలీస్ ఆయన అని గమనించింది. వయసు ఒక 45-50 మధ్యలో ఉంటాయేమో అనుకున్నాడు అర్ణవ్ అక్కడక్కడ నెరిసిన ఆయన వెంట్రుకలను చూసి. ఏమిటయ్యా అర్థం చేసుకునేది? ఆమెని చూస్తే పెద్దింటి అమ్మాయిలా ఉంది. ఇలా చీకట్లోకి తీసుకురావడం నేను అర్థం చేసుకోవాలా? నడవండి ఇద్దరు పోలీస్ స్టేషన్కి అదిలించాడు ఆయన. కావేరి పై ప్రాణాలు పైనే పోయాయి. అసలే తను ఒక సమస్యలో ఇరుక్కుందంటే ఇప్పుడు మరొక సమస్య. అయినా పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా తనని ముద్దు పెట్టుకోబోయిన ఆ రాస్కెల్ని అరెస్ట్ చేస్తే బావుండును అనుకుంది కసిగా. అంతలోనే ఆమెకి ఆందోళనగా అనిపించింది. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళిందంటే కిరీటికి కాల్ చేయాలి. తను వస్తే అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. తను ఇక్కడ ఎందుకు ఉందో కూపీలాగుతారు. తడిసిన తమ బట్టలు వాళ్ళకి అనుమానాన్ని కలిగిస్తాయి. అక్క తన విషయంలో చాలా షార్పు. ఏదో జరిగిందని ఇట్టే కనిపెట్టేస్తుంది. ఏమాత్రం హింట్ దొరికినా మిస్టర్ అండ్ మిసెస్ కిరీటి తన రహస్యాన్ని కనిపెట్టి తన ఇంట్లో నుంచి కదలనివ్వకుండా చేస్తారు. ఆ ఆలోచన రాగానే ఆమె గుండె గుబేల్మంది. అప్రయత్నంగానే అర్ణవ్ చేతిని బిగించి పట్టుకుంది. ఆమె టెన్షన్ అతనికి స్పష్టంగానే అర్థమైంది. తను పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం అంతా బయటపడుతుంది అనుకున్నాడు అర్ణవ్. తన ఐడెంటిటీ బయటపడితే పర్వాలేదు, కానీ తన పర్పస్ సర్వ్ కాదు. కిరీటి పేరు బయటకొస్తుంది. కావేరి సమస్య తీరే వరకు అలా జరగకూడదు. ఎలాగో మేనేజ్ చేయాలని నిశ్చయించుకున్నాడు అర్ణవ్. బాబాయ్, మీరెలా కంగారు పడి ఒక డెసిషన్కి వచ్చేస్తే ఎలా? ఫిట్గా ఉన్న మీ బాడీ చూడగానే అర్థమవుతోంది మీరెంత సిన్సియరో. కానీ మా భార్యాభర్తల సమస్య వినండి. కావేరిని వదిలి పోలీస్ ఆయన దగ్గరికి వచ్చి రహస్యం చెప్తున్నట్టుగా గొంతు తగ్గించి చెప్పాడు. భార్యాభర్తలా? అనుమానంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ అడిగాడు కానిస్టేబుల్. అవును బాబాయ్, అందులో కొత్తగా పెళ్ళిన వాళ్ళం. ఒక్కతే కూతురు, బాదరిబందీ లేదు అని పెళ్లి చేసుకున్నా. తీరా చూస్తే మా 2 గదుల ఇంట్లోకి అత్తామామ కూడా వచ్చి చేరారు. ఇక నా బాధ ఏం చెప్పను? ప్రపంచంలో ఉన్న మొత్తం బాధనంతా తన మొహంలోకి అరువు తెచ్చుకుని మొహం వేళ్లాడేసి అన్నాడు అర్ణవ్. కానిస్టేబుల్ మొహంలో జాలి కనిపించింది. ఇంకా రెచ్చిపోయాడు అర్ణవ్. పోనీలే, ఒక గదిలో వాళ్ళుంటారు, మేమెలాగో
కిచెన్లో సర్దుకోవచ్చు కదా అనుకుంటే మంచి మూడ్లో ఉండగా పక్కనున్న నీళ్ల బిందె తన్నింది నా కొత్త పెళ్ళాం. ఇంకేముంది, అసలే వాటర్ ట్యాంకర్లో పట్టుకోవాలి నీళ్లు, దానికోసం తెల్లవారుజామున 3ంటికి లేవాలి అన్నాడు అర్ణవ్. ఈ సినిమా నేను ఎక్కడో చూశానబ్బాయ్ అన్నాడు పోలీస్ బాబాయ్. మీరు మరీ బాబాయ్, మాలాంటి బడుగు జీవుల జీవితాలు చూసేగా సినిమాలు తీసేది దీనంగా మొహం పెట్టి అన్నాడు. అందుకని అధికారం చూపించడానికి ట్రై చేశాడు, కానీ ఇందాకట్లా ఫోర్స్ లేదు ఆ కానిస్టేబుల్ కంఠంలో. అందుకని కనీసం బీచ్లో కూర్చుని మనసారా కబుర్లు చెప్పుకుందామని వచ్చాం. సముద్రం చూసి సరదా పడింది నా ముద్దుల పెళ్ళ. సరే కదా అని పాదాలు తడుపుకోమన్నాను. కొంచెం చనివిస్తే నెత్తెక్కేస్తారు కదా బాబాయ్ ఈ పెళ్ళాలు. సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. దాన్ని వెనక్కి లాక్కొచ్చే ప్రయత్నంలో మా బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఇంటికిలా వెళ్తే అమ్మా నాన్న ఏమంటారోనని నా పెళ్ళాం బాధ. అదే నచ్చ చెప్పబోతూ ఉంటే మీరు చూసేశారు మొహమాటంగా నవ్వుతూ అన్నాడతను. కావేరి తన పెద్ద పెద్ద కళ్ళని మరింత పెద్దవి చేసుకుని ఆస్కార్ లెవెల్లో ఉన్న అతని నటనని గమనిస్తోంది. ఆరిపిడుగా అలాగా నచ్చ చెప్పేది గట్టిగా నవ్వుతూ అన్నాడు పోలీస్ బాబాయ్. కావేరికి సిగ్గుతో మొహం ఎక్కడ దాచుకోవాలో తెలియలేదు. అర్ణవ్ కూడా సిగ్గుగా నవ్వాడు. అందమైన పెళ్ళాం అలా తడిబట్టల్లో కనిపిస్తే ఎలా బాబాయ్ దూరంగా ఉండడం, అందులోనూ 10 రోజుల నుంచి పస్తు పెట్టిందాయే. కావేరి వైపు చూసి అలకగా అన్నాడు. సరి నీ మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి హోటల్లో ఒక రూమ్ తీసుకోరా సలహా ఇచ్చాడాయన. బాబాయ్, బ్రిలియంట్ ఐడియా బాబాయ్ అంటూ ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని చటుక్కున బుగ్గన ముద్దు పెట్టేశాడు అర్ణవ్. కావేరి తెల్లబోయింది. ఆయనైతే దిమ్మెరబోయాడు. ఓరిని అసాధ్యం కూలా, నన్ను వదలరా బాబు, నేను నీ పెళ్ళాన్ని కాదు అంటూ అర్ణవ్ని దూరంగా నెట్టి బుగ్గని అరచేత్తో రుద్దుకున్నాడు. మగవాళ్ళు, అందులోనూ అంత పెద్ద ఆయన అలా సిగ్గుపడిపోవడం తమాషాగా అనిపించి గట్టిగా నవ్వబోయి గబుక్కున తన అరచేతితో నోటిని అదిమేసుకుంది కావేరి. సరిగ్గా మరొక 5 నిమిషాలు గడిచాక ఆ కానిస్టేబుల్ని వదిలించుకుని తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అర్ణవ్. అప్పుడు నవ్వింది కావేరి. పిచ్చిదారిలా అలా ఇసుకలో కూలబడి కళ్ళలో నుంచి నీళ్లు ధారగా కారిపోతూ ఉంటే పడి నవ్వింది. అర్ణవ్ కూడా ఆమె పక్కన కూలబడి విరగబడి నవ్వడం మొదలుపెట్టాడు. ఇద్దరూ పిచ్చివాళ్లలా నవ్వుతుంటే జనం వింతగా చూసుకుంటూ వెళ్లారు. నర్మద కాలు కాలిన పిల్లలా తిరుగుతూ ఉంది గంట నుంచి ఇంట్లో. టైం 8 దాటిపోయింది రాత్రి. ఇంకా రాలేదు కావేరి ఇంటికి. సెల్ ఆన్సర్ చేయడం లేదు. చెమటలు పట్టేస్తున్నాయి ఆమెకి అరచేతుల్లో. వీధిలోకి ఒకసారి వచ్చి చూసింది. ఎలాంటి వెహికల్ రావడం లేదు. వీధంతా నిశ్శబ్దంగా ఉంది. ఆమెకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. మధ్యాహ్నం 3ంటికి కిరీటి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. తామిద్దరినీ పిక్ చేసుకోవడానికి రావాల్సిన కిరీటి కూడా ఇంకా రాకపోవడం ఆమెని మరింత కంగారు పెట్టింది. తన మొబైల్ తీసి కిరీటికి కాల్ చేయబోయింది. అప్పుడే మొబైల్ రింగ్ అవడంతో నర్మద ఉలిక్కి పడింది. ఆమె చేతిలోని మొబైల్ జారి పక్కకి పడి సోఫా కిందికి జారిపోయింది. అబ్బా, ఈ టెన్షన్లో చేతులు అస్సలు పనిచేయవు. తనని తాను గట్టిగా తిట్టుకుంటూ మోకాళ్ల మీద కూర్చుని కిందకి వంగి సోఫా కింద చెయ్యి పెట్టింది. ఆమె చేతికి ఫోన్ బదులు మెత్తని కార్డు లాంటిది తగలడంతో ఫోన్ సంగతి మర్చిపోయి దాన్ని బయటికి లాగి క్యూరియస్గా చూసింది. అది ఫోటో అని పట్టుకోగానే అర్థమైంది. వెనక్కి తిప్పి చూసి షాక్ తగిలిన దానిలా అలానే సోఫాలో కూర్చుండిపోయింది నర్మద. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ని ఇవ్వండి.